అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్న పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలే మెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి 10 లక్షల కోట్లు అప్పు వదిలి వెళ్లడమని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు 85 లక్షల లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో, అంటే అప్పులను ఎవరు కట్టాలంటే మనం కట్టే ట్యాక్సులతోనే రీపేమెంట్. 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలేసిపోయింది. అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ, గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంలో చేయించారు. 2014-19లో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రిన్సిపల్స్తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టి అనేక కార్యక్రమాలు చేసాం. అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా కొనిచ్చాం మున్సిపాలిటీస్కి. కానీ ఎక్విప్మెంట్స్ అని గత ప్రభుత్వం మొలబడేసింది. సరే, లెగసీ తీసుకుంటే 85 లక్షల లెగసీ. అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ, అంటే లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు. రాబోయే 1 ఇయర్లో కరెక్ట్గా 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి, ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ దీని మీద అధికారులతో అనేక దఫాలు డిస్కస్ చేసి, అనేక రకాలుగా డిస్కస్ చేసి, రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. టెండర్లు ఇచ్చాం. అనేక కంపెనీలు టెండర్లో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు. వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు, ఎంతో వేగవంతంగా. ఇప్పుడు రోజు తీసుకుంటే యాక్చువల్గా అంటే వచ్చిన తర్వాత దాదాపు 85 లక్షలు, ఇప్పుడు మిగిలినది 35 లక్షలు. 85 లక్షలు 40 లక్షలు క్లియర్ చేసాం. మరొక 35 లక్షలు ఉన్నది. ఉండేది ఎంతంటే 3.5 మంత్సే ఉంది. ఈ నెలలో 15 రోజులు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2 పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ 3.5 నెలల్లో ఈ బ్యాలెన్స్ 35 లక్షలు ఏదైనా వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా. ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే, తిరుపతిలో యాజిటీస్గా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు యాక్చువల్గా టెండర్ దక్కించుకొని చేస్తున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ రోజుకి 900 టన్స్ మాత్రం చేస్తున్నారు. అయితే రోజు ఇక్కడ 2700 టన్నులు చేయాలా, చేస్తేనే అవుతుంది. అంటే తక్కువ చేస్తున్నారని నేను యాక్చువల్గా వాడికి వచ్చా. ఎక్కడైతే ఏజెన్సీస్ మనకిచ్చిన టార్గెట్ డైలీ టార్గెట్ ఎక్కడ తగ్గుతుందో ఆ ప్లాంట్ విజిట్ చేస్తాను. ఆ నేపథ్యంలో విజిట్ చేశాను. అంటే మొన్న రివ్యూ చేస్తే విజయవాడలో, అమరావతిలో విజిట్ చేస్తే ఇంకొక 2 ప్లాంట్లు పెడుతున్నాను సార్, ఉండే ప్లాంట్ కాకుండా ఆల్రెడీ మిషన్ కూడా వచ్చిందన్నారు. ఫోటోలు కూడా చూపించారు. అయినా ఫిజికల్గా పోయి చూస్తామనే దాంతో ఈరోజు యాక్చువల్గా రావటం జరిగింది. ఫిజికల్గా చూస్తే మిషన్స్ వచ్చున్నాయి, వాటిని ఇన్స్టాల్ చేయాలా. అదేవిధంగా పవర్ కనెక్షన్ కూడా లేకుండా ఉంటే జనరేటర్ చేస్తున్నారు. ఇప్పుడే జేసీ గారికి కూడా చెప్పాను, ఇమీడియట్గా అది ఫాలోఅప్ చేయమని. ఎస్సీ ఎలక్ట్రికల్తో కూడా మాట్లాడితే ఇవాళే పంపిస్తానన్నారు. బహుశా దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఇస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పబ్లిక్లు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది. అది చేస్తున్న అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దానికి సపోర్ట్ చేస్తూ చేసే కంపెనీలు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఎవరైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు తాగటానికి స్వచ్ఛమైన నీరు, రెండవది రోజు వచ్చే చెత్త చెదరం సాలిడ్ వేస్ట్ తొలగించడం, మూడోది బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్, సివరేజ్ వాటర్ అంటారు, ఆ వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవటం. నెక్స్ట్ వర్షాలు వస్తే నీళ్లు బయటికి పోవటం నాలుగోది.
చక్కటి రోడ్లు, చక్కటి లైఫ్. ఫస్ట్ ఈ 6 మున్సిపల్ శాఖలో ప్రతి పౌరుడు కోరుకుంటాడు. ఇవన్నీ అయిన తర్వాత సక్రమంగా పార్కులు, సెంటర్ డివైడర్సు, కమ్యూనిటీ హాల్స్, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్ ఇవన్నీ. అందుకనే ఖజానా ఖాళీగా ఉన్నా, ఇబ్బంది పడినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ 6లో ఎలక్షన్కి ముందు చెప్పామో అవి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇంత ఖజానా లోటుతో ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ గవర్నమెంట్ రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, బెడ్ మీద ఉన్న పేషెంట్స్ లేవలేని వాళ్ళు ఉండి వాళ్ళకి ఎవరైనా అటెండర్ కావాలంటే 15,000 చేశారు. డబ్బులు కాదు, లేకపోయినా మాట ఇచ్చాం. మహిళలకి, పేద మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. నిన్న ఒక్కరోజే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం వేశారు. 10,000 ఎంతమంది పిల్లలు అంటే అంతమంది. ఎలక్షన్స్ ముందు క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఉంటే 3 4 ఒక్కొక్కరికి 15,000 లెక్కనిస్తాను. మాట తప్పకుండా ఖజానాకి ఇబ్బంది అయినా నిన్న ఇవ్వటం జరిగింది. ఈ నెలలోనే రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేదంటే 1 ఇన్స్టాల్మెంట్ ఈ నెల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఏం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది కాకుండా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 చాలా మంచి రోజు మనకు. ఆగస్టు 15 ఇంప్లిమెంట్ చేస్తాం, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పోతే ఇంకొకటి, మహిళలకు ఏదైతే 18 ఏళ్ళు దాటి మహిళలకు ఏదైతే చేస్తామో దాన్ని P4 ప్రభుత్వం లింక్ చేసి P4 ప్రోగ్రాంతో ఈరోజు ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోతున్నాం. అన్నా క్యాంటీన్స్ ఏం చేసిందండి? అన్నా క్యాంటీన్స్ రోజు 2,25,000 మంది రోజు భోంచేస్తుంటే 3 పూట్ల. గత ప్రభుత్వం మూసేసి 5 రూపాయలకి చక్కటి భోజనం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చింది ఏంటంటే ఆదేశం, నారాయణ అన్నా క్యాంటీన్స్ కట్టు, భారతదేశంలో ఎక్కడా లేనంటే ఎన్విరాన్మెంట్ ఉండాలి, వాళ్ళు చక్కగా భోంచేయాలి. ఏదో ఒక రేకుల షెడ్, తాటేకల షెడ్లో భోంచేయించడం కాదు, చక్కటి చేయమంటే దాన్ని యాక్చువల్గా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి రాష్ట్రం అంతా 204 కడితే మూసేశాడు. కానీ ప్రభుత్వ రంగాన్ని తెరస్తామని వెంటనే 204 తెస్తాం. అంతేకాదు రూరల్లో ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు అడిగితే ప్రతి రూరల్ ఎమ్మెల్యే కూడా ఒకటి ఇస్తామని ప్రామిస్ చేశారు. అవి టెండర్లు అయిపోయినాయి, వర్క్ జరుగుతుంది. 90 రోజుల్లో 70 అన్నా క్యాంటీన్స్ కొత్తవి రూరల్లో కూడా వస్తున్నాయి. ఈ 204 కాకుండా మరొక 70. అసలు నిజంగా పేదవాడి నోటికోడి కూడి తీసేసినట్టే. ఆ రోజు ఎందుకు పెట్టి అన్నా క్యాంటీన్, ఉదయాన్నే వర్కర్స్ పోతారు, మార్కెట్కి పోయేవాళ్ళు ఉంటారు, ఉదయాన్నే 7 గంటలకి 8 గంటలకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంట్లో వంట వండుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తినిపోలేరు. ఎక్కడైతే ఈ యొక్క వర్కర్స్ ఒక దగ్గర నుంచి బయలుదేరుతుంటారు, ముఠా నాయకులు అంటారు యాక్చువల్గా, బయలుదేరే దగ్గర లేదా మార్కెట్ నుండి దగ్గర పెట్టాము అవి. ఎందుకంటే వాడు ఇంట్లో వంట వండుకొని తిని రావడానికి టైం ఉండదు కాబట్టి. అదేవిధంగా మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి పోయి రాలేడు, లేదా బాక్స్ తెచ్చుకోవాలా, వాడే పెద్ద పెద్ద హోటల్లో తినలేడు. అందుకే 5 రూపాయలకి చక్కటి భోజనం పెడతామని చేశారు. అదేవిధంగా కార్మికులు ఉన్నారు 3 షిఫ్ట్స్. సెకండ్ షిఫ్టే ఇంటికి పోయేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని నైట్ షిఫ్ట్ కూడా పెట్టారు, నైట్ కూడా. కానీ గత ప్రభుత్వం ఏమీ ఆలోచించాల. అయితే మళ్ళా ప్రభుత్వ రంగం చేసాం. తర్వాత తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు ఉండాలండి. మనిషికి వచ్చే జబ్బుల్లో 99% వచ్చేది మనం తాగే నీరు, తినే ఆహారం. అందుకని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే నాకు దిశానిర్దేశించారు. అప్పుడు ఈ శాఖ నేనే మంత్రిని. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలా, అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి, బోరేస్ కాదు, నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసి దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలంటే అప్పుడు అమృత్ స్కీమ్ ఒకటి, తర్వాత ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక 5,350 కోట్లు శాంక్షన్ చేశాం 2019 ఫిబ్రవరి. వెంటనే గవర్నమెంట్ మారింది. 70% వాళ్ళు ఇస్తారు, 30% స్టేట్ పెట్టాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి స్టేట్ పెట్టక అది పోయింది.
మొన్న జూన్కి టైం అయిపోతే మళ్ళా జూన్లో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ లెటర్ రాసి ఫాలోఅప్ చేస్తే దాన్ని రివైజ్ చేశారు. దాన్ని టెండర్ ఈ వారంలో పిలుస్తున్నాం. రేపు శనివారం లోపల, నెక్స్ట్ శనివారం లోపల టెండర్లు వస్తున్నాయి. అదేవిధంగా అమృత స్కీమ్ కూడా యాక్చువల్గా నెక్స్ట్ శనివారం లోపల టెండర్లు వస్తున్నాయి. ఇట్లా ఈ యొక్క ప్రభుత్వం 1 by 1 స్వచ్ఛ భారత్ అండి, ఇదే ఈ లెగసీ వీటికి సంబంధించితే 3100 కోట్లు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. వాడు 36.7% ఇస్తారు, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 240 కోట్లు వడిస్తే దానికి మ్యాచింగ్ పెట్టక అది ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వాటిలన్నింటినీ రివైజ్ చేసి ఈరోజు 1 by 1 ముందు తీసుకుపోతున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పేది, ఖజానా ఖాళీ, ఇంకా చెప్పాలంటే 10,000 కోట్లకి 10 లక్షల కోట్లకు అప్పు తీర్చడానికి మీరు కట్టే ట్యాక్స్ నుంచి తీరుస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా 1 by 1 సూపర్ 6 ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తూ మున్సిపల్ శాఖలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా ఓపిక పెట్టండి. ఖచ్చితంగా 2014-19లో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖను పరిగెత్తించామో ఆ విధంగా ఖచ్చితంగా పరిగెత్తించి ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. చక్కటి డ్రింకింగ్ వాటర్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రెయినీ వాటర్, రోడ్డు, లైట్స్ వాటికి ఇచ్చేస్తాం, తెలియజేస్తాం. ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ ఇప్పటికీ కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ వాడతా పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో అధికారులు ఉండొచ్చు, లేకపోతే ప్రజల భాగస్వామ్యం కూడా ఉండొచ్చు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇవన్నీ యాక్చువల్గా మున్సిపాలిటీలోనండి, మున్సిపాలిటీ కానీ అర్బన్ అథారిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాయి. దాన్ని యాక్చువల్గా మున్సిపల్ యొక్క అధికారులు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ఏదైతే ఉందో ప్రతి 3వ శనివారం, ప్రతి నెలలో 3వ శనివారం వారు ఆల్మోస్ట్ 3/4 టైం పెట్టి పెట్టమే కాదు, ఏదో ఒక జిల్లాకు వచ్చి ఆయనే స్వయంగా కార్యక్రమం చేసి ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఏదైతే చెప్పారో వాటిలన్నింటినీ మీరు పాటించండి. రాబోయే 1 year 2 yearsలో నిజమైన స్వచ్ఛ ఆంధ్రాని మనం సాధిస్తాం. అంటే బుడమేరు వచ్చి విజయవాడ నగరం మునిగిపోయి 17 రోజులు నీళ్లున్నా నేను 17 రోజులు బయటకు వచ్చింది, ఏది 17 రోజులు పెట్టింది మొత్తం చేయడానికి పూర్తిగా ఉన్న అమరావతిలో చుక్క నీరు నిలవల. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాం, ఒక్క చుక్క నీరు నిలవల. అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా పకడ్బందీగా 4 lanesతో యాక్చువల్గా బండ్ రోడ్డు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా 22,500 క్యూసెక్కుల వాటర్ పంపింగ్ చేయడానికి కొండవీటి వాగు, పాలవాగు. అంతేకాకుండా అక్కడ 3 రిజర్వాయర్లు 0.8 TMC స్టోర్ చేస్తాం. ఎంత రెయిన్ వచ్చినా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 రిజర్వాయర్లు నీళ్లు స్టోర్ చేసుకున్న బయటికి పంపించబడలే. ఫ్యూచర్ ఇదంతా చక్కగా ఉపయోగపడుతుంది. అలా చాలా నెదర్లాండ్స్ ఈ యొక్క ప్రపంచంలో వాటర్ వేస్కి బెస్ట్ ఎవరంటే నెదర్లాండ్స్. ఎందుకనంటే సముద్ర మట్టానికంటే ఇది కింద ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. అక్కడ బిల్డింగ్స్ తీసుకుంటున్నారంటారా, ఈరోజు 52,000 కోట్లకి టెండర్లు ఇచ్చి, నేను కూడా 1600కి ఇచ్చి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు అక్కడ. 10,000 మంది వచ్చి చూడాలా, వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని ఏదో స్టేట్మెంట్ ఇస్తే జరగదు. వాళ్ళకి భయం ఏంటంటే లాస్ట్ టైం కూడా డిలే కాదండి, లాస్ట్ టైం కూడా టెండర్లు పిలిచింది 2018లో. ల్యాండ్ పుల్లింగ్ 2015 January 1 ఇస్తే ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి మాకు 8 నెలలు పెట్టింది. లేఅవుట్ చేయించడానికి ఒక 6 నెలలు పెట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర. బిల్డింగ్స్కి ప్లాన్ చేయించడానికి నార్మన్ ఫాస్ట్ దగ్గర వాళ్ళు 8 నెలలు తీసుకున్నారు. వాళ్ళు ముందే చెప్పారు మాకు ఇంత టైం కావాలని. అదేవిధంగా రైతులకు ప్లాట్లు వేసి ఇవ్వటానికి మాకు 1 year పెట్టింది. ఈ ప్రాసెస్కే మాకు 4 సంవత్సరాల 3 నెలలు పెట్టింది. మిగిలిన టైం 9 నెలల్లోనే మేము టెండర్లు ఇచ్చాము. 9,000 కోట్లు ఖర్చు పెట్టాము. బహుశా భారతదేశంలో ఎవరు ఖర్చు పెట్టి ఉంటారు. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి ఎక్కడ రాజధాని లేకుండా చేసింది. అయితే ప్రజలు దానికి తగ్గట్టుగానే 11 సీట్లతో వాళ్ళకి పరిమితం చేశారు. ప్రజలు అమాయకులు కాదండి, అన్నీ అబ్జర్వ్ చేశారు. ఈ ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్
అంటే ఒక్కొక్కటి 165 అడుగులు వెడల్పు, 185 అడుగులు వెడల్పు, 360 కిలోమీటర్లు అవి పూర్తి చేస్తున్నాం. లేఅవుట్ రోడ్స్ ఏదైతే 50 అడుగులు, 60 అడుగులు, 100 ఉన్నాయో అవి రాబోయే 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ఐకానిక్ టవర్స్ 5 ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈసారి సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు లేట్ అంటే గత ప్రభుత్వం చేసే నిర్వాహం. ఎందుకంటే టెండర్లకు క్లోజ్ చేయాల, కాంట్రాక్ట్లు అట్టే ఉండిపోయారు. రాగానే వాళ్ళు అబోదిబో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ ఇవ్వండి తర్వాత స్టార్ట్ చేయమన్నారు. దానికి కమిటీలు వేసాం, వాళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నాయి తీర్చి. ఎందుకంటే అవి క్లోజ్ చేసేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు, క్లోజ్ చేసేసి ఉంటే క్లోజ్ చేయలే, డబ్బులు ఇవ్వాల, పని డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇవ్వాల. సో వాళ్ళు అనేక ఇబ్బందులు పెడితే కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకరు కోర్టు వేరనుకోండి మళ్ళీ 4-5 నెలలు అయిపోద్ది. ఎటువంటి లీగల్ లేకుండా చేయడానికి మాకు దాదాపు 8 నెలలు పట్టింది. అంతేకాకుండా గతంలో కట్టిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఐకానిక్ టవర్ స్టార్ట్ చేసాం. 4,000 హౌసెస్ అధికారుల కోసం ఆల్మోస్ట్ 85% అయినాయి. 6 ఏళ్ళు ఖాళీగా ఉండిపోయినాయి. బట్ దాని యొక్క స్ట్రెంత్ స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకు 3 నెలలు టైం తీసుకున్నారు రిపోర్ట్స్ ఇవ్వడానికి. మొన్న కూడా వచ్చి ఇప్పుడు వెరీ పర్ఫెక్ట్ గో హెడ్ అన్నారు. ఇలా ఎటువంటి సమస్యలు లేకుండా లీగల్గా గాను అవన్నీ చేసుకుంటానికి 8 నెలలు పట్టింది. అది అయిన తర్వాత టెండర్లు స్టార్ట్ చేసాం. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఖచ్చితంగా 3 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి ఆర్థిక రాజధాని అవుతుంది. 5 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉంటే హై రైజ్ బిల్డింగ్స్ అంటారండి. 5 కంటే తక్కువ ఉంటే నాన్ హై రైజ్ అంటారు. 18 మీటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉండేది, దాన్ని కూడా సరళీకరిస్తున్నాం. 5 మీటర్ల పైన ఉండేవాళ్ళు యాక్చువల్గా అడిగారు. అనేకమైన సెట్ బ్యాక్స్ అవన్నీ సరళీకృతం చేశాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులను పంపించాను. ఆ రాష్ట్రాలు ఎలా ఉందో స్టడీ చేయించాను. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని యాక్చువల్గా అందరితో ఆ కన్సర్న్ ఏజెన్సీస్ని పిలిచి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడి చాలా లిబరల్ చేసాం. అయితే 5 ఫ్లోర్ల కంటే తక్కువ ఉండే వాటికి యాక్చువల్గా చేయలేదు, దాన్ని కూడా అడిగారు, అది కూడా చేసాం. యాక్చువల్గా ఇవాళ కానీ రేపు కానీ అది కూడా జీవో వస్తుంది సెట్ బ్యాక్స్. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు స్టడీ చేసాం. ఈ రాష్ట్రంలో లిబరలైజ్ చేసినట్టుగా మళ్ళీ ఎన్బిఎస్సి గైడ్లైన్స్ కూడా తీసుకొని, ఎన్బిఎస్సి గైడ్లైన్స్ కేంద్ర చట్టాన్ని తీసుకొని దానికి డీవియేట్ కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాము. కానీ మీరు మొత్తం చదవాలి, రకరకాలుగా ఉంటాయి. అంటే స్టేజెస్ బట్టి దాంట్లో కూడా ఏంటంటే సెట్ బ్యాక్స్లో ఏమి ఇచ్చామంటే 3 మీటర్లు, బహుశా మీరు చెప్పి 11 అడుగు 3 మీటర్లు ఉండేది ఇప్పుడు దాదాపు 1.5 మీటర్ 1 మీటర్కి వచ్చేసింది. అది వస్తుంది మీకు రూల్స్. ఎందుకనంటే దాంట్లో 3 మీటర్లు ఉంటే కొన్ని 3 మీటర్లు ఉన్నాయి, 2 మీటర్లు చేసి మళ్ళీ 2 మీటర్లో కూడా టీడీఆర్ బాండ్లు ఇస్తే 1 మీటర్ చేసాం. తర్వాత ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉండాల్సింది. అయితే వాస్తు ప్రకారం ఏం చేస్తారంటే కొందరు ఈస్ట్ ఎక్కువ వదులుకుంటారు, బ్యాక్ సౌత్ వెనకాల తక్కువ వదులుతారు. అవి కూడా స్టడీ చేసి మిక్స్డ్ యూజ్ ఇచ్చాం. అంటే ఫ్రంట్ కాకుండా మిగతా 3 పక్కల, ఫ్రంట్ ఏదైతే రోడ్డు ఉంటుందో రోడ్డు పక్క కాకుండా మిగతా 3 పక్కల ఎంత వదలాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు వదలాలంటే 6 అడుగులు 6 మీటర్లు వదలాలంటే వాళ్ళు ప్రతి సైడు 0.5 వదిలి మిగతాది ఒక సైడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అలాంటివి కూడా ఇచ్చాం. ఎందుకంటే వాస్తు ప్రకారం కొందరు ఇర్రెగ్యులర్ కడుతున్నారు, వాటిని కూడా స్టడీ చేసాం. అది కూడా ఇతర రాష్ట్రాలు ఎలాగ ఉండే స్టడీ చేసాం. ఒరిస్సాలో ఆ మోడల్ ఉంది, అవి కూడా తీసుకుని యాక్చువల్గా చేసాం. త్వరలో వస్తాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 2-3 రోజులు జీవో వస్తుంది. 5 అంతస్తుల కంటే తక్కువ వాళ్ళందరూ కూడా అవి చూసి కట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను. లేఅవుట్స్ కూడా అంతకుముందు ఎవరి రాష్ట్రంలో లేఅవుట్ వేయాలన్నా 40 అడుగులు మినిమం రోడ్డు ఉండాలి, 12 మీటర్లు, దాన్ని ఇప్పుడు 9 మీటర్లు చేసాం. ఎందుకంటే ఎవరు చేయరు కాబట్టి దానిపైన అప్రిషియేషన్ ఉంది సార్. బట్ సెట్ బ్యాక్స్ పైన ఎక్కువ ఎవరు ప్లాన్స్ వేయటం లేదు. రేపు అంటే సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేస్తాం నేనే చెప్పున్నాను, త్వరలో వస్తుందని. అది నేను సైన్ కూడా మేము చేసాం, అయిపోయింది. సీఎం గారు కూడా అప్రూవల్ చేశారు. వస్తే రేపు వెళ్ళి జీవో వస్తుంది. అంటే యాక్చువల్గానండి ఇప్పుడు స్త్రీలని అవమానించడం చాలా దారుణం. అది ఎక్కడైనా కానీ అమరావతి రాజధాని అట్టయితే 3 ముక్కలు ఆట ఆడిందో గత ప్రభుత్వం, ఇప్పుడు ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది.
ఏది అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ ఎంతో వేగవంతంగా అందరూ వచ్చి చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. 10,000 మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మొన్న ఒక 4-5 రోజులు వర్షాలు రాకుంటే 20,000 అయిపోయింది వాడు. ఇది అక్కడ వర్కర్స్ ఆడ 25,000 వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ వర్షాలు కొద్దిగా అటు ఇటు తగ్గితే అది చూసి వారవలాకే వాళ్ళకి కావాలని అమరావతి మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఆ విధంగా స్త్రీలని అగౌరవపరుస్తూ చేశారు. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రజలందరూ యాక్చువల్గా తిరగబడ్డారు. ఇది ఇప్పటికైనా ఆ పార్టీ ఇటువంటి చేయటం తప్పు. అమరావతిని గురించి ఆ పార్టీ ఇంకా ఆలోచించకూడదు. అమరావతి జరిగిపోద్ది, అమరావతి ఆగదు, ఆ పాలన ఎవరు ఆగదు. దానికి సీఎం గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చక్కగా చేశారు, కేంద్రంతో కూడా మాట్లాడి. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, అమరావతి జోలికి వస్తే ఇప్పుడు ఎలా జరిగింది అలా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వరకు ఉన్నారనుకోవాలి మనం, మీ భావం? ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరగదు. సాక్షి ఛానల్ ఆయనదే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరగదు. పార్టీ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో కింద వాళ్ళకి దాని ప్రకారం పోతారు. మా పార్టీ ఉంది, మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్తుంటాడు ఇది చేయొచ్చు చేయకూడదని. అట్లా ఆ పార్టీలో చెప్పడం ముఖ్యమంత్రి గారు ఎవ్రీ సాటర్డే పార్టీ ఆఫీస్కి పోతున్నాడు మంగళగిరి. ఇప్పుడు అప్పుడులాగా కాదు, పార్టీ ఆఫీస్లో కూర్చొని యాక్చువల్ చేస్తున్నారు. అంతేకాకుండా మా మంత్రులకు కూడా నెలకు ఒకరోజు డ్యూటీ చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉండి ప్రజలు ఇచ్చే యొక్క వినతులు తీసుకొని వెంటనే కన్సర్న్ అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసేటట్టుగా నేను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 5 సార్లు పోయాను పార్టీ ఆఫీస్లో.